వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. తెలంగాణలో ముందస్తు రాగాలు, ఎన్నికల కసరత్తులో రాజకీయ పార్టీలు, మంత్రులతో కేసీఆర్ చర్చలు, పొత్తులపై బాబు ఆరాలు. ఓవైపు కాంగ్రెస్ బస్సు యాత్రలు, మరోవైపు బీజేపీ టీజేఎస్ గెలుపు వ్యూహాలు. ఎన్నికలలో ఇదే వాటి టుడేస్ ఫోకస్. ఈసారి అసెంబ్లీ ఎన్నికలు ముందుగానే వస్తాయన్న అంచనాలతో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమైపోతున్నాయి. ఎప్పుడు ఎన్నికలొచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీల అధినేతలు సైతం అలర్ట్ చేస్తుండటంతో స్థానిక నేతలు అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈసారి తెలంగాణలో ఎలాగైనా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు కమల్నాథులు. ఈ దిశగా తీవ్ర కసరత్తు ప్రారంభించారు బీజేపీ పెద్దలు. కనీసం 30 సీట్లు దక్కించుకోవాలని టార్గెట్ పెట్టుకుంది బీజేపీ అధిష్టానం. తెలంగాణలో ముందస్తు రాగాలు, అప్రమత్తమవుతున్న రాజకీయ పార్టీలు, కారు స్పీడును అడ్డుకునేందుకు విపక్షాల వ్యూహాలు, కనీసం 30 సీట్లపై గురిపెట్టిన కమలనాథులు. తెలంగాణలో ముందస్తు రాగాలు వినిపిస్తూ ఉండడంతో అధికార టీఆర్ఎస్ తో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకునే పనిలో బిజీగా ఉన్నాయి. ఎప్పుడు ఎన్నికలొచ్చినా అత్యవసర సీట్లతో సంతృప్తి పడే కమలనాథులు సైతం ఈసారి ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. తెలంగాణలో కనీసం 30 సీట్లైనా సాధించాలని టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ దిశగా బీజేపీ అధిష్టానం ఎప్పటికప్పుడు రాష్ట్ర నాయకత్వాన్ని అప్రమత్తం చేస్తూ దిశానిర్దేశం చేస్తోంది. 4.5 క్రితం కేంద్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి ఒక్కో రాష్ట్రంలో పాగా వేస్తున్న కమల దళం 2019 ఎన్నికల్లో తెలంగాణ అధికారంలోకి రావాలన్న వ్యూహంతో 2019 ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలన్న వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహాలు తెలంగాణలో కూడా ఫలిస్తాయని నమ్ముతుంటుంటే అంత లేదంటూ విశ్లేషణలు కూడా ఆ స్థాయిలోనే వినిపిస్తున్నాయి. ఇంతకీ కారు స్పీడును, కాంగ్రెస్ జోరును తట్టుకుని బీజేపీ నిలబడుతుందా? తెలంగాణలో చిన్న పార్టీగా అడుగులు వేస్తున్న భారతీయ జనతా పార్టీ పరుగులు తీయడం సాధ్యమేనా అనేది పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. 2014లో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశమంతా కమలం వికసించినా తెలంగాణలో మాత్రం సింగిల్ డిజిట్కే పరిమితమైంది ఆ పార్టీ. అప్పటి రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో పార్టీ నాయకత్వ లోపం తదితర కారణాలతో బీజేపీ తక్కువ సీట్లను సాధించింది. ఇక ప్రస్తుత పరిస్థితులను చూస్తే బీజేపీలో సమన్వయ లోపం ప్రస్ఫుటంగా కనిపిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీలో చాలా విభాగాలున్నా అవన్నీ కలిసి పనిచేయడంలో మాత్రం విఫలమవుతున్నాయని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. కేవలం పదవులు ఉన్నాయని చెప్పుకోవడం మినహా పార్టీకి చేసిందేమీ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ కసరత్తు ప్రారంభించింది. ఇక ముందస్తు సంకేతాల నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ కూడా అప్రమత్తమైనట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆర్ఎస్ఎస్ నేతలు హైదరాబాద్లో కీలక సమావేశం నిర్వహించారు. అత్యంత గోప్యంగా జరిగిన ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికలపైనే ప్రధాన చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్టు చెబుతున్నారు. మొట్టమొదటిసారిగా ఆర్ఎస్ఎస్ సమావేశానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కూడా హాజరు కావడం చూస్తే ఈసారి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. బీజేపీ కార్యదర్శులతో పాటు బీజేపీ అనుబంధ సంఘాలైన బీఎంఎస్, వీహెచ్పీ నేతలు కూడా సమావేశంలో పాలుపంచుకున్నట్టు సమాచారం. ముఖ్యంగా ముందస్తు ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించినట్టు లీకులున్నాయి. మరోవైపు ఈసారి ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు లేకుండా బరిలోకి దిగాలని బీజేపీ అధిష్టానం యోచిస్తోంది. ఈ దిశగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. మోడీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇప్పటివరకు బీజేపీ విఫలమైందనే చెప్పొచ్చు. దీంతో ఇప్పుడు కేంద్ర పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి వాటి ప్రయోజనాలను ప్రజలకు వివరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు కమలనాథులు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర పథకాలను తమ పథకాలుగా చెప్పుకుంటున్నారని మండిపడుతున్న బీజేపీ నేతలు ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే యోచనలో ఉన్నారు. ఇక గతేడాది ఆయా క్షేత్రాల్లో జరిగిన కార్యక్రమాలపై చర్చించి లోటుపాట్లను సవరించుకొని ముందుకెళ్లాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ఈసారి సీఎం రేస్లో కొత్త ముఖాన్ని పరిచయం చేయాలని కమలనాథులు యోచిస్తున్నట్టు సమాచారం. అయితే ఆయన ఎవరనేది మాత్రం సస్పెన్స్గా ఉంది. అంతేకాకుండా ముందస్తు నేపథ్యంలో లోక్సభ కంటే అసెంబ్లీకే ముందు ఎన్నికలు జరుగుతాయి కాబట్టి మొదట అసెంబ్లీ స్థానాలపై దృష్టి పెట్టాలని కమలనాథులు యోచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 5 ఎమ్మెల్యేలు, గతంలో గెలిచిన ఎంపీలు,
విజయానికి చేరువుగా వచ్చిన అభ్యర్థులతో పాటు సీనియర్లందరినీ శాసనసభ బరిలోకి దించాలనే యోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. 1999 నుంచి 2014 వరకు వరుసగా 4 సార్లు అసెంబ్లీకి, లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరగడంతో కొందరు సీనియర్లు పార్లమెంటుకు పోటీ చేయాల్సి వచ్చింది. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు అసెంబ్లీకి, లోక్సభకు విడివిడిగా ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో గతంలో ఎంపీగా పోటీ చేసిన సీనియర్లను ఇప్పుడు శాసనసభ బరిలో దించాలని బీజేపీ పెద్దలు యోచిస్తున్నట్టు సమాచారం. ఆ మేరకు గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన సీనియర్లు ఇప్పుడు తమకు గెలుపు అవకాశాలున్న అసెంబ్లీ సీట్ల అన్వేషణలో పడ్డారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు రాష్ట్రంలోని ఇతర అర్బన్ సెగ్మెంట్లలో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపడం ద్వారా ఎక్కువ సీట్లు గెలుచుకునే వ్యూహానికి బీజేపీ హైకమాండ్ పదును పెడుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే తమదే కీలక పాత్ర అవుతుందని కమలనాథులు భావిస్తున్నారు. నిజానికి ఏడాది క్రితమే తెలంగాణ టార్గెట్గా ప్రణాళిక రచించారు అమిత్ షా. ఇందులో భాగంగా పూర్తిస్థాయి కార్యకర్తలు ఏడాదిగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. వీరి పనితీరుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల సమీక్ష చేశారు. అంతకుముందు అమిత్ షా నల్గొండ జిల్లాలో పర్యటించారు. అక్కడి నుంచే టీఆర్ఎస్ కు సవాల్ విసిరారు. కేసీఆర్ సర్కార్ అవినీతిలో కూరుకునిపోయిందని ప్రకటించారు. ఈ సర్కార్కు తామే ప్రత్యామ్నాయమని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే బీజేపీ చేపట్టిన జన చైతన్య యాత్రతో పార్టీ శ్రేణుల్లో కాస్త ఉత్సాహం పుంజుకుంది. తొలి విడత యాత్ర సక్సెస్ ఫార్ములాతోనే మలి విడత యాత్రకు కూడా బీజేపీ సిద్ధమవుతోంది. కాగా ఇప్పటికే పలుమార్లు రాష్ట్రంలో పర్యటించి లీడర్స్ కు కీలక సూచనలు చేసిన పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మరోసారి తెలంగాణలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ముందస్తు సంకేతాలతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కారు స్పీడు తగ్గించేందుకు కాంగ్రెస్ కసరత్తులు ప్రారంభించింది. మరోసారి బస్సు యాత్రకు సిద్ధమవుతోంది. మరోవైపు క్యాడర్ను బలోపేతం చేసే దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. పొత్తులు పెట్టుకునైనా గులాబీ పార్టీకి చెక్ పెట్టాలనే యోచనలో ఉన్నారు ఏపీ సీఎం. ఇక కొత్త పార్టీ టీజేఎస్ కూడా ముందస్తు కసరత్తు ప్రారంభించింది. రైతులు, నిరుద్యోగుల సమస్యలపై పోరుబాటుకు సిద్ధమైంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు వాటి పరిష్కారంలో ముందుండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు ప్రొఫెసర్ కోదండరాం. గెలుపు కోసం టీ కాంగ్రెస్ కసరత్తు, పొత్తుల కోసం చంద్రబాబు ఆరాటం, ఎంట్రీ కోసం టీజేఎస్ తీవ్ర ప్రయత్నం, కారు స్పీడును అడ్డుకునేందుకు విపక్షాల వ్యూహం. ముందస్తు సంకేతాలతో తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. రాహుల్ టూర్తో కాంగ్రెస్ శ్రేణుల్లో వచ్చిన ఉత్సాహాన్ని కంటిన్యూ చేసేందుకు 5వ విడత బస్సు యాత్రకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ మొదటి వారంలో బస్ ఎక్కాలనుకుంటున్న టీ కాంగ్రెస్ నేతలు ఈసారి కొంచెం డిఫరెంట్ గా యాత్రకు ప్లాన్ చేస్తున్నారు. రోజుకి 2-3 నియోజకవర్గాలు కవర్ చేసేలా షెడ్యూల్ ను సిద్ధం చేసుకుంటున్నారు. గతంలో 38 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర పూర్తవగా రాహుల్ గాంధీ టూర్తో హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోని 24 నియోజకవర్గాల్లో యాత్ర కంప్లీట్ అయినట్లేనని భావిస్తున్నారు. దాంతో మిగతా నియోజకవర్గాల్లోనే బస్సు యాత్ర జరిగేలా రూట్ మ్యాప్ రూపొందిస్తున్నారు. ఇక బస్సు యాత్ర జరిగే ఉత్తర తెలంగాణలో ఏదో ఒక సభకు సోనియా లేదా రాహుల్ ను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైందనే నినాదాన్ని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఇక రాహుల్ వస్తే బస్సు యాత్రకు మరింత ఊపొస్తుందని టీ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మొత్తానికి ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతాలను బస్సు యాత్ర ద్వారా పంపాలని భావిస్తోంది టీ కాంగ్రెస్. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ పై విమర్శల జోరును కూడా పెంచింది కాంగ్రెస్. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మరోసారి తెలంగాణ సీఎం కేసీఆర్ మీద ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ పర్యటన ప్రాధాన్యత తగ్గించేందుకు, మీడియా కవరేజ్ తగ్గించేందుకు కేసీఆర్ హడావిడిగా పార్టీ కార్యవర్గ సమావేశం పెట్టారని విమర్శించారు. అయినా కూడా రాహుల్ పర్యటన విజయవంతమైందని అన్నారు. అదే కాదు, ముఖ్యమంత్రి గారు ఏ ప్రగతి నివేదన సభ అన్నారో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలే, దళితులకు 3 ఎకరాల భూమి ఇయ్యలే, ఇంటింటికి నల్లా ఇవ్వలే, నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు ఇవ్వలే, ప్రతి మండలానికి 30 పడకల ఆసుపత్రి కట్టమన్నారు కట్టలే, ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి కట్టిస్తామన్నారు కట్టలే, ప్రతి జిల్లా కేంద్రంలో
మెడికల్ కళాశాలను ప్రారంభిస్తామన్నారు, ప్రారంభించలే. అదే విధంగా వికలాంగులకు 3% రిజర్వేషన్ ఇస్తామన్నారు, ఇవ్వలే. మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నారు, ఇవ్వలే. గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా అన్నారు, ఇవ్వలే. ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు, ఇవ్వలే. కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. రైతుకు ₹1,00,000 రుణమాఫీ చేస్తామన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినాక 4 విడతలు అన్నారు. ఆ తర్వాత వడ్డీ కూడా మేమే చెల్లిస్తామన్నారు. అసలు చెల్లించలే, వడ్డీ చెల్లించలే. రైతుల పాస్బుక్లు బ్యాంకులలో అక్కడనే తనఖా పెట్టున్నాయి. ఇవాళ నువ్వు కొత్త పాస్ పుస్తకాల ముసుగులో ఒక భూమికి 2 టైటిల్ డీడ్స్ తయారు చేసి భూ వివాదాలకు రాష్ట్ర ప్రభుత్వమే అవకాశం కల్పిస్తుంది. మీ ప్రగతి నివేదనలో మీ మేనిఫెస్టో తీసుకొని రండి. మీరు ఇచ్చిన హామీలు ఒకటొకటిగా మేము అడుగుతాం. మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇక సెప్టెంబర్ 2న ప్రగతి నివేదన సభ పెడతానని కేసీఆర్ చెబుతున్నారని, కానీ అది సాధ్యం కాదని నిఘా వర్గాలు నివేదిక ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ పై ప్రజలు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని సీఎంకు అందిన నివేదికలోనే ఉందన్న రేవంత్ రెడ్డి, కేసీఆర్ కు చేతనైతే ముందుగా చెప్పిన విధంగా ప్రగతి నివేదన సభ జరపాలని సవాల్ విసిరారు. ప్రగతి నివేదన సభ పెడితే ఇచ్చిన హామీలపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. ప్రభుత్వం ఏదైతే ప్రగతి నివేదన సభ పెడతామన్నారో పెట్టరు. చంద్రశేఖరరావు గారికి చేతగాదా సభ పెట్టడానికి. ఎందుకంటే ప్రజలు పూర్తిగా కేసీఆర్కు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి సెప్టెంబర్ 2 రోజు సభ టీఆర్ఎస్ పార్టీ పెట్టలేదు, సభను విజయవంతం చేయలేదని చెప్పి ఘంటాపథంగా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. తెలుగుదేశం పార్టీ కూడా పార్టీ శ్రేణుల్ని సిద్ధం చేసే పనిలో పడింది. మంగళవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పొత్తుల అంశంపై అందుబాటులో ఉన్న మంత్రులు, ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణ టీడీపీలో సరైన నాయకులు ప్రస్తుతం లేకపోయినా క్షేత్రస్థాయిలో కేడర్ బలంగా ఉందనే అభిప్రాయాన్ని బాబు వ్యక్తం చేసినట్టు సమాచారం. అంతేకాదు, తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం ఎలా తీసుకురావాలి, ఉన్న సమస్యల్ని ఎలా పరిష్కరించాలి అనేది తనకు తెలుసునని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో త్వరలోనే ఓ 5 భారీ బహిరంగ సభలు నిర్వహించాలనే ప్రతిపాదన ఈ సమావేశంలో వచ్చినట్టు సమాచారం. తెలంగాణలో ముందస్తు ఎన్నికల అంశం కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకొచ్చింది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకే అవకాశం ఉందన్న భావనను నేతలు చంద్రబాబు వద్ద వ్యక్తం చేశారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే అంశంపై తెలంగాణ టీడీపీ నేతల అభిప్రాయాలు తెలుసుకోవాలని సీఎం చెప్పినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి ఉభయతారకంగా ఉండేలా పొత్తులు ఉంటే బాగుంటుందని మంత్రులు, నేతలు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో గతంతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత తగ్గిందని నేతలు సీఎంకు వివరించారు. జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభావం రోజురోజుకు తగ్గుతోందని నేతలు చెప్పారు. కాగా తెలంగాణలో టీడీపీతో పొత్తుకు అక్కడి పార్టీలు తహతహలాడుతున్నాయనే విషయం సమావేశంలో ప్రస్తావనకొచ్చింది. పొత్తుపై త్వరలోనే ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇక కొత్త పార్టీ టీజేఎస్ కూడా ముందస్తు ఎన్నికలకు కసరత్తు ప్రారంభించింది. రైతులు, నిరుద్యోగుల సమస్యలపై పోరుబాటకు సిద్ధమైంది. ఇందుకోసం కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు వాటి పరిష్కారంలో ముందుండేలా ఏర్పాట్లు చేస్తోంది. ముందస్తు ఎన్నికల ఆలోచనల నేపథ్యంలో పార్టీని వీలైనంతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళిక రచించింది. ఇక ఆ తర్వాత జిల్లాలో బస్సు యాత్రకు ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయాలన్న ఉద్దేశంతోనే ఉన్నా కలిసి వచ్చే పక్షాలను కలుపుకునే అవకాశాలను పరిశీలిస్తోంది. అయితే ముందు సొంత కార్యాచరణే చేపట్టాలని ఇటీవల ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు టీజేఎస్ ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి వారం రోజులు రైతు బంధులో జరుగుతున్న అవకతవకలు, నష్టపోయిన రైతులతో మండల అధికారులకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చే కార్యాచరణను అమలు చేయనుంది. ఆ బాధ్యతలను టీజేఎస్ అధికార ప్రతినిధి వెంకటరెడ్డికి అప్పగించింది. రైతులు, నిరుద్యోగుల సమస్యల పరిష్కారంపై వచ్చే నెల 12న హైదరాబాద్లో దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. సకల జనుల సమ్మె చేపట్టిన సెప్టెంబర్ 12వ తేదీనే ఈ దీక్ష కూడా చేపట్టాలని తీర్మానించింది.
భూములు తీసుకున్న వివిధ కంపెనీలను పరిశీలించి ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారో ఈ నెల 27 నుంచి 31 వరకు కార్యక్రమం నిర్వహించి చర్చించాలని టీజేఎస్ నిర్ణయించుకుంది. భూములు కోల్పోయిన వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలన్న డిమాండ్తో నిరుద్యోగుల నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 30న రాజీవ్ రహదారి విజయవాడ హైవేపై సడక్ బంద్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యాచరణ విజయవంతం కోసం అన్ని జిల్లాల్లో పార్టీ శ్రేణులు పక్కాగా ఏర్పాట్లు చేయాలని సూచించింది. తర్వాత పార్టీ అధ్యక్షుడు కోదండరాం నేతృత్వంలో ప్రజల్లోకి వెళ్లాలని, జిల్లాలో బస్సు యాత్ర నిర్వహించాలని నిర్ణయించింది. మరోవైపు అధికార టీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు కోదండరాం. ముఖ్యమంత్రి కేసీఆర్ తీస్మార్ ఖాన్ కాదని ధ్వజమెత్తారు. ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని, అసెంబ్లీని రద్దు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ బుబలాట పడుతున్నారని, అయితే ప్రభుత్వాన్ని రద్దు చేసినంత మాత్రాన వెంటనే ఎన్నికలు జరిగే అవకాశం లేదని ఆయన చెప్పారు. మొత్తానికి 2019 ఎన్నికల వరకు విపక్షాలన్నీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకునే పనిలో బిజీగా ఉన్న పార్టీలు కారు స్పీడ్ను తగ్గించేందుకు పకడ్బందీ వ్యూహాలు రచిస్తున్నాయి. డిసెంబర్లోనే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందుకోసం ఆగమేఘాల మీద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఓవైపు సరికొత్త పథకాలకు పదును పెడుతూనే పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ ముందస్తు వేడి పెంచుతున్నారు. కేవలం రాజకీయ అంశాలే ప్రధాన ఎజెండాగా మంత్రులతో కీలక సమావేశం నిర్వహించిన కేసీఆర్ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం ప్రగతి భవన్లో మంత్రులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ మంత్రులతో చర్చించారు. కొన్ని నెలలకు పైగా కేబినెట్ సమావేశాల జోలికి వెళ్లని సీఎం కేసీఆర్ ఇటీవలి కాలంలో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. 15 రోజుల ముందే కేబినెట్ సమావేశం నిర్వహించిన కేసీఆర్ మళ్లీ వెంటనే అనధికారికంగా మంత్రులతో సమావేశం కావడాన్ని బట్టి చూస్తే ఆయన ముందస్తు కోసం ఎంతలా ఊబిళ్లూరుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను సెప్టెంబర్లోనే ప్రకటిస్తానన్న కేసీఆర్ ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల జాబితాకు సంబంధించి మంత్రులతో చర్చించినట్టు సమాచారం. ముందస్తు ఎన్నికలొస్తే ఏ రకంగా వ్యవహరించాలనే దానిపై కూడా మంత్రులతో సీఎం చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఏ రకంగా వ్యవహరించాలి, ఏ పార్టీకి ప్రయోజనంగా ఉంటుందనే విషయాలపై కూడా చర్చించినట్టు సమాచారం. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీలకు ఎక్కువ సీట్లు వచ్చాయి. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాత్రం పరిస్థితి మారిపోయింది. టీడీపీకి ఒక్క కార్పొరేటర్ మాత్రమే దక్కింది. అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తులు పెట్టుకునే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఒకవేళ టీడీపీ, కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటే లాభమా, నష్టమా అనే విషయమై కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు సమాచారం. సెప్టెంబర్ 2వ తేదీన నిర్వహించే ప్రగతి సభ నిర్వహణపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సభకు భారీగా జనాన్ని సమీకరించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అయితే వర్షాలు కురవడం, సమయం తక్కువగా ఉండటంతో జనాన్ని సమీకరించే విషయంలో మంత్రుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు సమాచారం. ఇక కొత్తగా పథకాలు, అమలు చేయాల్సిన పథకాల గురించి కూడా మంత్రుల సమావేశంలో చర్చించినట్టు సమాచారం. ఈ నెల 24 నుంచి బాలికా రక్ష పేరుతో కొత్త పథకాన్ని తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే ప్రారంభించిన కంటి వెలుగు పథకం పనితీరుపై ఆరా తీసిన కేసీఆర్ రైతు బంధు 2వ విడత, ఉద్యోగుల మధ్యంతర భృతిపైన కూడా చర్చించినట్టు సమాచారం. ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ సమృద్ధిగా వర్షాలు కురవడం, ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకోవడం పట్ల సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇదే సమయంలో ప్రాజెక్టుల పురోగతిపైన ఆయన ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఇక పార్టీలో వివాదాలపైన కేసీఆర్ ఆరా తీసినట్టు సమాచారం. నిజామాబాద్ జిల్లాలో ఎంపీ, డీఎస్ వ్యవహారం, భూపతి రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయడం వంటి అంశాలపై కూడా చర్చకొచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఉత్తర తెలంగాణలో గెలుపును ప్రభావితం చేసే సింగరేణి కార్మికులపై మరోసారి వరాల జల్లు కురిపించారు సీఎం కేసీఆర్. ఈ ఆర్థిక సంవత్సరంలో సంస్థ లాభాల్లో నుంచి సింగరేణి కార్మికులకు 27% వాటా ఇస్తున్నట్లు ప్రకటించారు. గత ఏడాది 25% వాటా ఇచ్చామని, ఈసారి మరో 2% పెంచి 27% వాటా కార్మికులకు ఇవ్వాలని సింగరేణి సీఎండీ శ్రీధర్ను కేసీఆర్ ఆదేశించారు. సింగరేణి అధికారులకు చెల్లించాల్సిన 8 ఏళ్ల పీఆర్పీని సింగరేణి అధికారులు హైదరాబాద్లో ఇళ్లు నిర్మించుకోవడానికి అవసరమైన స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
సింగరేణి కార్మికుల మాదిరిగానే సంస్థలోని అందరూ అధికారులు ఉద్యోగులకు కూడా ఇంటి నిర్మాణం కోసం వడ్డీ లేకుండా 10 లక్షల రూపాయల రుణాన్ని అందివ్వాలని అధికారులను ఆదేశించారు. మొత్తానికి అన్ని వర్గాలపై ఔదార్యంతో వ్యవహరిస్తూ ముందస్తుకు మార్గం సుగమం చేసుకుంటున్నారు సీఎం కేసీఆర్. ఇది టుడేస్ ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.